you one, our precious Lord's name. It's a privilege, it's an honor to be here with you, and we know our God loves us and He has something in store for all of us. మీరందరితో కూడా కలిసి ఆరాధన చేయటం, దేవుని స్తుతించటం నేను ఎంతో గొప్ప భాగ్యంగా తలంచుచున్నాను. ప్రభు మనందరి కొరకు కూడా ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని, మనకు కావలసిన దాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. So now we are going through a time that in our lifetime we have never gone through before. మన జీవితంలో ఇంత ముందు ఎప్పుడు కూడా వెళ్ళని పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నాం. You know, the way our day-to-day life is going is something we would have never imagined, maybe beginning of last year or even going back a few years. మనం ఒకవేళ పోయిన సంవత్సరం జనవరి నెలలో అడిగి మీ జీవితం ఇలా ఉండబోతుందని ఎవరన్నా చెప్తే మనం నమ్మేవాళ్ళం కాదు. అంటే మనం ఎప్పుడు కూడా ఊహించని పరిస్థితుల్లోనికి మనం వెళ్తూ ఉన్నాం. Life might not be happening as what we expected to be happening. మన జీవితం ఉండాలి అని అనుకున్న విధంగా ఉండటం లేదు. But in the midst of this situation, in the midst of this pandemic that is impacting every part of this world, one thing that we as believers have is faith, and our faith in the Lord and our Savior Jesus Christ. ఈ యొక్క దారుణమైన వైరస్ పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఒక విషయం మనం పాటించాలి. అదేంటంటే దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. You know, that faith is like an anchor that holds us in the midst of that storm, of the storm. ఈ యొక్క నడి సముద్రంలో ఈ తుఫాను మధ్యలో మనల్ని స్థిరంగా ఉంచేది ఆ యొక్క విశ్వాసమే. Today I'd like to share with you how our faith must work in times when our life is not working. మన జీవితం మనం అనుకున్నట్లు సాగకపోతే విశ్వాసము ఎలాగ నడిపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. And today I'd like to read from James chapter 1 verses 2 to 3. ఈరోజు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. Amen. Let me read it to you in a bit of a different version. In English, we have different interpretations of the Bible. I'll read to you from the Message Bible. So this is a different interpretation of the word. And it says, when tests and challenges come to you from all sides, under pressure, your faith is forced to show its true colors. ఇంగ్లీషు భాషలో తెలుగులో లాగా కాకుండా చాలా ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, మీకు తెలుసని అనుకుంటున్నాను. అందులో మెసేజ్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంది. అందులో ఏమని రాస్తుందంటే, మనలను పరిస్థితులు అన్ని వైపుల నుంచి కూడా చుట్టుముట్టినప్పుడు మనం నిజమైన విశ్వాసపు రంగు బయటపడుతుంది అని చెప్పి రాయబడి ఉంది. And so this word is something that shows us how in this season, that's where God is allowing what is inside to come out. మన అంతరంగంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మన విశ్వాసం ఎట్టిది అనేది బయటపడటానికి ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు దోహదపడతా ఉంటాయి. We can read as well from Psalms chapter 53 verse 2. కీర్తన 53 2వ వచనం చదువుకుందాం. కీర్తనలు 53 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. Amen. So you imagine in this situation, in this pandemic, in a time where it's as if the whole world is covered in darkness. Imagine God just looking out from heaven upon his people and seeing who among his people
understands what is God's purpose for this, what does God want to come out from this. ఇక్కడ చూడండి, అంధకారంతో నింపబడి ఉన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు చూస్తా ఉన్నాడంట. పైనుంచి నరులను చూస్తా ఉన్నాడు, మనల్ని చూస్తా ఉన్నాడు. ఎవరి కోసం చూస్తున్నాడంటే, ఇలాంటి పరిస్థితుల మధ్యలో వివేకము కలిగి నిజముగా దేవుని వెతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఎవరికన్నా వివేచన ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడట. God allows everything that happens to happen for a reason and for a purpose. దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతిదానికి కూడా ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా దేవుడు ఏది కూడా అనుమతించడు. He's the Lord that sees the beginning from the end, and he has a plan and a purpose in every situation that he's putting us through today. దేవుడు ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. ఆది నుండి అంతము వరకు ఎరిగిన వాడే మన జీవితంలో కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తా ఉంటాడు. Today, just pause for a moment and think about what is it today that you are going through, what is it that your family is going through, what are the circumstances or the difficulties or the trials that you're having to live with today. మీరు వెళుతున్న పరిస్థితులు, మీ కుటుంబం వెళుతున్న పరిస్థితులు, మీ యొక్క మామూలుగా మీ యొక్క పరిస్థితులు, ఈ యొక్క విపత్కరమైన స్థితిగతుల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆగి ఆలోచన చేయండి. And as we listen to God's word, let's think, what does the Lord want to build up in me through this situation? దేవుని వాక్యాన్ని ఒకసారి గమనించి, దేవుడు ఈ పరిస్థితులలో నన్ను ఏం చేయాలని కోరుకుంటున్నాడు, నేను ఏ విధంగా ప్రతిస్పందించాలని కోరుకుంటున్నాడు అనేది ఆలోచన చేయండి. Today, something that's impacting all of us everywhere we are in the world, in every city, in every town, in every village, is COVID-19. ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వైరస్ బారిన పడి బాధపడుతూనే ఉన్నారు, అందరూ కూడా. You know, it's quite saddening when you read the news today, because anywhere in the world that you're meeting, there's some situation, there is something that is happening that is very sad, and it's the loss of life, it's circumstances that are really very saddening. ఈ యొక్క పరిస్థితులు చూచినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితులు. ఏ న్యూస్ పేపర్లు చూసినా, ఏ దేశంలో గమనించినా గానీ చాలా బాధాకరమైన పరిస్థితులు గుండా ప్రజలు వెళుతూ ఉన్నారు. అలాంటి వార్తలే మనం చదువుతూ ఉన్నాం. You know, today we were having our English service earlier today, and after the service was coming to a close, we all had small groups that were gathering just to pray for each other and to have a short chat. ఈరోజు మా యొక్క ఇంగ్లీషు ఆరాధన అయిపోయిన తర్వాత కొద్దిసేపు చిన్న గుంపులుగా వేరు చేసి మేము మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకరి పరిస్థితులు ఒకరు తెలియజేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. And so the two people I was with, they were sharing some of the things that they were going through during this COVID pandemic. ఇద్దరు వ్యక్తులు మా యొక్క గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు, కోవిడ్ గురించి ఎదుర్కొంటున్న పరిస్థితులు మాకు తెలియజేశారు. So one sister who is here working with her husband, she was telling me how for the past year and a half, she has been unable to see her 3 children who are based in Malaysia. Some of them studying, some of them are working already. వీళ్ళు ఏంటంటే ఒక సిస్టరు తన పరిస్థితి తెలియజేస్తా, మలేషియా నుంచి ఉన్నారు. ఆమె ఇక్కడ పనిచేస్తా ఉంది. వాళ్ళ పిల్లలు మలేషియాలో ఉన్నారు. గత 1.5 సంవత్సరం నుంచి వాళ్ళ పిల్లల్ని చూడటానికి అవకాశం లేకుండా పోయింది. And she shared with me how just 2 weeks ago, a very close cousin of theirs had a heart attack at a young age, and he passed away, and they were not able to travel back because of all the restrictions. అంత మాత్రమే కాకుండా వాళ్ళ సహోదరుడు ఒక ఆయన చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం జరిగింది. కనీసం ఆయన్ని కడచూపు చూడటానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. You know, and the other brother I was speaking to, he's been working in Singapore for a number of years. He's from India originally, and he was mentioning how his work requires him to travel to many countries for work. But now when he has to make a trip, he ends up spending almost a month on both sides in quarantine.
ఇంకొక సహోదరుడు తన పని నిమిత్తము ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకు ముందు అంటే బాగుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం చేసినప్పుడల్లా ఒక నెల రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. And so even his fiancée who's here, he has to be away from her for not just the work trip, but also the 1 month of quarantine that he has to do on both sides. సో ఈ పరిస్థితుల మధ్యలో తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి కూడా ఇదే పరిస్థితిలో ఉంది. But that is something that is impacting many of us, even in our midst. Many people that we know, many people that we love. It is something that is now happening to many people, that we understand that there is, in the midst of this, God has a purpose. చాలా మంది ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. నేను మా గ్రూప్ లో జరిగిన సంఘటన చెప్పాను. ఇంత మాత్రమే కాకుండా ఎంతో మంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. కానీ దేవుడు ఒక ఉద్దేశం ఉంది దేవునికి. You know that the Lord already, or in the Bible, it already had it had given hints of the future from back in biblical days. దేవుడికి ఈ యొక్క అంతము ఏమై ఉన్నది, దీని యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది అనేది దేవునికి ఎప్పుడో తెలుసు. You know, we can read from 2 Chronicles chapters 26 verse 21. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. బ్రదర్, verse 21, right? Correct, that's right. 26, 21 చదువుతున్నాను చూడండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచు ఉండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. So here we see what was happening is King Uzziah had a skin disease, he had leprosy. And because of that, he had to be kept quarantined away from his entire household. ఇక్కడ మీరు చూసినట్లయితే రాజు ఉజ్జియా అనే ఒక రాజు, యూదా రాజు, ఆయనకి చర్మ వ్యాధి, కుష్ఠరోగం వచ్చింది. దాన్ని బట్టి ఆయన సిటీలో నుంచి, అంటే పట్టణంలో నుంచి బయట ఉండవలసి వచ్చింది. ఇదేంటంటే క్వారంటైన్ లాంటి పరిస్థితేనమాట. Imagine this was over 2000 years ago, and even then in the Bible there were cases like this where people had to be put aside and everybody had to stay away from them. ఇది కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగిన సంఘటన అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో కూడా కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు ఊరు బయట ఉండాల్సిన, క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా క్వారంటైన్ అనేది ఈ రోజు వచ్చింది కాదు. And so this was King Uzziah. We even see in the life of King David in Psalms 38 verse 11. అలాగే కీర్తన 38:11లో దావీదు పరిస్థితి కూడా మనం చూడగలుగుతాం. Psalms 38 verse 11. 38:11 కీర్తన. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. So here you see King David is saying how his friends, his companions, they must keep away from him because of the plague that he has. చూడండి, ఆయనకు వచ్చిన తెగులును బట్టి, దావీదుకు వచ్చిన తెగులును బట్టి తన స్నేహితులు, తర్వాత చెలికాండ్రు ఆయనకి ఎడంగా వెళ్ళిపోయారంట, దూరంగా ఉన్నారట. So you see that this situation where people who are close, people that are relatives, that are friends, that are family, have to be apart. This is something that the Lord showed us has happened in the past. ఈ చూడండి, ఇక్కడ కూడా దావీదుకి కూడా తనకేదో జబ్బు చేసినప్పుడు ప్రజలందరూ కూడా, తన బంధువులు, చెలికాండ్రు అందరూ కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. సో ఈ బైబిల్ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. And so it's something that while it is painful, it's also comforting to know that children of God before us have gone through the same thing, and God is a God who was with them, and that same God is with us today.
ఇది అంటే ఈ పరిస్థితి ఎదుర్కొంటాం చాలా కష్టతరమైనప్పటికీ కూడా ఒక విషయం మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలైన ప్రజలు వేల సంవత్సరాల కిందటే మనం వెళ్ళిన పరిస్థితుల గుండా వెళ్ళారు. ఆ సమయంలో దేవుడు వారికి తోడుగా ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. And so this situation, this virus, this great pandemic that is tearing us apart, in the midst of it, we have to know God is still there. ఈ పరిస్థితుల నడుమ ఈ వైరస్ మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తున్నప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పటికీ కూడా సింహాసనాసీనుడై ఆయన ఉన్నాడు అని. Many of us today, we question the Lord. Why did you let this happen? Why is this happening? Why must we have so much loss, so much difficulty, so much suffering? Why must you let this happen if you are God that loves your children? మనం చాలా సార్లు కొంతమంది ప్రశ్నిస్తా ఉంటాం. ఏంటంటే ఎందుకయ్యా నువ్వు ప్రేమించే దేవుడు అని చెప్తావు, ఈ పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నావు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు అని చెప్పి దేవుడిని మనం కొన్నిసార్లు ప్రశ్నిస్తా ఉంటాం. And we'll just touch on 2 points today on why sometimes the Lord allows certain things like COVID-19 to happen. మీకు ఈ రోజు 2 విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా దేవుడు COVID-19 లాంటి పరిస్థితులు అసలు ఎందుకు అనుమతిస్తాడు అనేది తెలుసుకుందాం. First is, as believers, as people of this earth, sometimes we forget and we ignore what God's rule for living is. మన విశ్వాసులుగా మనం కొన్నిసార్లు దేవుడు ఎలాంటి కట్టడలు నియమించాడు అనేది మర్చిపోతా ఉంటాం. We come up with our own ways of living. We come up with our own decisions, our own passions or desires, and we make this as what is normal. మనకు నచ్చినట్టు మనము కట్టడలు, రూల్స్ అన్ని పెట్టుకొని మనకు నచ్చినట్టు మనకు తెలిసినట్టు ఉండటానికి ప్రయత్నం చేస్తా ఉంటాం, దేవుని కట్టడలు ఏమిటో తెలుసుకోకుండా. We ignore what is God's design, what is God's plan, what is God's purpose, and we go after what our heart desires, what our flesh desires. చాలా సార్లు దేవుని యొక్క ప్రణాళిక ఏముంది, దేవుని ఆలోచన ఎట్లా ఉన్నది అనేది తెలుసుకోకపోకుండా మన ఆలోచనలకు అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగిస్తా ఉంటాం. And this is not something new. This is something that has happened time and time again, going back all the way to biblical times. ఇక బైబిల్ గ్రంథం రాయబడిన పరిస్థితుల్లో కూడా ఇలాగే చాలా సార్లు జరిగింది, ప్రజలు వారికి నచ్చినట్టు వారు జీవించటం అనేది. We can read in Psalm chapter 106, verse 13 to 15. 106వ కీర్తన చదువుకుందాం. 106వ కీర్తనలో 1 నుండి 15 వచనాల మధ్యలో మనం చూడొచ్చు. వచనం. Brother, should I read verse 15? 13 to 15, please. 13 నుంచి 15 వరకు చదువుకుందాం. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. So here, this actually talks about the people of Israel as they were journeying towards the promised land. What they did is they forgot all the works that the Lord had done, all the great miracles, all the great wonders, how he had freed them from Pharaoh, all forgotten. ఇక ఇశ్రాయేలు ప్రజల గురించి ఇది రాయబడి ఉంది. దేవుడు చేసిన మహాద్భుత కార్యాలు, ఏ విధంగా ఐగుప్తు యొక్క దాస్యత్వం నుంచి వారిని దేవుడు విడిపించాడు, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు అనేది వీళ్ళు మర్చిపోవటం గురించి ఇక్కడ రాయబడి ఉంది. They didn't wait for God's instruction. They didn't wait for God's guidance. దేవుని యొక్క ఆలోచనల నిమిత్తం, దేవుని యొక్క కట్టడ గురించి వెయిట్ చేయలేదు, వాళ్ళు వెయిట్ చేయలేదు. What they desired, what they lusted after, that is what they went for. వాళ్ళ మనసుకి ఏది నచ్చిందో, వాళ్ళ ఆలోచనకి ఏది నచ్చిందో దాని వైపు పరుగులు తీశారు. Today, as believers as well, this is something that we are faced with.
మనం కూడా విశ్వాసులుగా చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉంటాం. You know, many times we are having to make decisions between what is our way and or what is the world's way and what is God's way. చాలా సార్లు మనము దేవుని మార్గము అలాగే ఈ లోకపు మార్గం ఈ రెండిటి మధ్య మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. And often we find ourselves wanting to please people or wanting to please our own desires, and in the midst of it we give up what is the godly plan and purpose for our life. దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క ఆలోచనను మర్చిపోయి చాలా సార్లు మనుషుల్ని సంతృప్తి పరచడానికి సంతోష పెట్టడానికి మనము లోకపు మార్గాన్ని ఎన్నిక చేసుకుంటా ఉంటాం. And so the small temptations that come in, what happens, it brings like a disease to our spiritual health. ఈ యొక్క చిన్న చిన్న శోధనల్లో గుండా వెళ్ళినప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మనము తప్పుదారులు నడిస్తే అది మన జీవితంలోనికి ఒక వ్యాధిని తీసుకొని వస్తది. And so what was that great wonderful relationship, that great connection, that great life that we are living with the Lord? We allow these small things to come in and to distract us and to take us away from what God's plan is for our life. దేవునితో ఉన్న ఈ యొక్క చక్కటి సాంగత్యాన్ని ఆ యొక్క పరిచర్యని ఆయనతో ఉండే ఆ యొక్క ఫెలోషిప్ ని మనం మర్చిపోయి ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న శోధనలో పడిపోయినప్పుడు రోగాన్ని వ్యాధిని దేవుని నుంచి పక్కకు వెళ్ళిపోయే వ్యాధిని మనం కొని తెచ్చుకుంటా ఉంటాం. And that's in the life of believers. But if you take a step back and you look at today how in many countries, in many parts of the world, the governments, the people of the country, they are changing the regulations and the rules and the systems to suit the desires of the people. మీరు గమనించినట్లయితే ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతా ఉందంటే దేశాధ్యక్షులు ప్రధానమంత్రులు పరిపాలన చేసే వాళ్ళు కూడా ప్రజలు అభిష్టానికి అనుగుణంగా అంటే ప్రజల ఇష్టానికి అనుగుణంగా వారి యొక్క రాజ్యాంగాలను కూడా మార్చివేస్తా ఉన్నారు. You know, we see the situation where we have LGBT marriages and even just allowing that to become normal part of life across this world today. మీరు చూసినట్లయితే చాలా విషయాల్లో ఇలాంటివి జరుగుతుంది. ఒకటి చూసినట్లయితే ఈ ఎల్జిబిటి కమ్యూనిటీ అంటే ఈ యొక్క మగాళ్ళు పెళ్లి చేసుకుంటానికి ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటానికి ప్రతి దేశం కూడా ఇంచుమించు అనుమతిస్తా వెళ్తూ ఉంది. And we see so many other things that we are allowing to happen, and we are allowing the direction of our lives to move slowly away from the direction that God has set for mankind. మనుషుల కొరకు దేవుడు నియమించిన కట్టడలకు కొంచెంగా పక్కకు వెళ్ళిపోతూ దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. And you might think, what this is something that I'm not happy about. This is something that as a believer I'm saddened about. As a believer I'm against. Why is God allowing punishment to come upon mankind because of this kind of things that are happening? ఈ యొక్క దేవుని యొక్క కట్టడలకు వ్యతిరేకంగా వెళుతా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇలాంటి కష్టాలు యొక్క శ్రమలు మన జీవితంలో అనుమతించినప్పుడు నాకు బాధ అనిపిస్తానే ఉంటుంది. It's because God has put us in this world to be the salt, to be the light, to be the light that shines in the midst of the darkness, and to show the world what is God's plan for this world. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము లోకమునకు ఉప్పుగాను అలాగే లోకమునకు వెలుగుగా ఉండాలని యొక్క అంధకార సంబంధమైన పరిస్థితుల నడుమ మనము వెలుగుగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. And it is when Christians don't stand up, that's where sometimes darkness covers the land. క్రైస్తవులని చెప్పుకుంటున్న మనమే విశ్వాసులమని చెప్పుకుంటున్న వారే దేవుని యొక్క కట్టలను అనుసరించకపోతే లోకం మీదకి చీకటి అంధకారం రావటానికి అవకాశం ఉంటుంది.
No, we saw how in the Bible, in Daniel, how he stood before with his friend Shadrach, Meshach, Abednego. They stood before the king, and they stood for their Lord and their Savior in the midst of a land that was covered with sin. ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే బబులోను ప్రభుత్వంలో దానియేలుకి మిత్రులైన షడ్రకు మెషక్ అబెద్నెగోలు ఏ విధంగా లోకమంతా కూడా అక్కడున్న దేశ ప్రజలందరూ కూడా విగ్రహానికి తల ఉంచుతా ఉంటుంటే పూజలు చేస్తా ఉంటుంటే ఈ ముగ్గురు నిలబడటం మనం చూస్తాం. And so when mankind as a whole they decide to move away from God's plan, God allows certain things to happen. ఈ యొక్క మనుష్య జాతి దేవుడు పెట్టిన కట్టడలకు దూరంగా వెళ్ళిపోతా ఉంటుంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు కొన్నిసార్లు ఇలాంటి శ్రమలు అనుమతిస్తా ఉంటాడు. Sometimes it's because leaders they choose to sin and they choose to disobey God. కొన్నిసార్లు నాయకులుగా ఉన్నవారే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. We can read this in 1 Corinthians chapter 21 verse 17. ఇలాంటి పరిస్థితి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం Chronicles 21:17, my bad. Sorry, my mistake. 1 Chronicles 21 verse 17. మొదటి దినవృత్తాంతాలు గ్రంథం, దయచేసి క్షమించండి, మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి. మొదటి దినవృత్తాంతాలు 21:17. దావీదు, జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేం చేసిరి, నా దేవుడవైన యెహోవా పాదపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. Here we see that David is saying, I am the one who sinned. Lord, you must punish me and not punish my nation. ఇక్కడ దావీదు దేవుడికి ప్రార్థన చేస్తా దేవునితో ఏమని చెప్తున్నాడంటే, దేవా నేను తప్పు చేసింది, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడు నేను, నన్ను శిక్షించు, ప్రజలను వదిలిపెట్టే, ప్రజలను శిక్షించొద్దని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. And why is this? It's because when the leaders sin, the Lord expects the people of that land to hold up the leaders and to help the leaders make the right decisions. ఇక నాయకులుగా ఉన్నవారు తప్పు చేసినప్పుడు వాళ్ళు నించొని వాళ్ళ తప్పులు ఒప్పుకోవాలి, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. Because the Lord expects us as the children of God, as the church, to pray for our leaders, to intercede for our leaders and ask the Lord to give them divine wisdom to make the right decisions. నాయకులుగా ఉంచబడిన వారి కొరకు విశ్వాసులుగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి, వారు సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం దేవుడు ఇచ్చేటట్లుగా వారి కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. So this is why, some of the reasons why the Lord has allowed this plague to come upon us. అందుకనే దేవుడు ఈ యొక్క తెగులుని మన జీవితంలో మనకి ఈ పరిస్థితుల్లో అనుమతించాడు. You know, I was quite saddened. I was reading this article just earlier today, and it was talking how in Thailand, it was one of the countries that was being praised because of how well they had handled COVID and how few cases there were after some time. థాయిలాండ్ దేశంలో ఈ సంఘటన జరిగింది. థాయిలాండ్ గురించి చాలా మంది అందరూ మెచ్చుకున్నారు అనమాట. కోవిడ్ చాలా చక్కగా వాళ్ళు హ్యాండిల్ చేశారు, అసలు కేసులు రాకపోకుండా వచ్చిన కొన్ని కేసులు కూడా చాలా చక్కగా ట్రీట్ చేశారని చెప్పి అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. And suddenly there was a huge spike in cases in a very short space of time. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎన్నో వేల కేసులు రావడం జరిగింది థాయిలాండ్ లో. And when they went to see what was the cause of it, it seems that many of the well-to-do ministers and government officials and army officers, they were involved in parties and in certain activities that were illegal,
that was causing them and the people who were there to be infected, and from there this spread to many other people. ఎందుకు ఇలాగ జరిగింది అని చెప్పి ఒకసారి వాళ్ళు తెరచి చూస్తే ఏం జరిగిందంటే, నాయకులు, అక్కడున్న మిలిటరీ లీడర్స్, ఈ యొక్క వీళ్ళందరూ కూడా మంత్రులు, వీళ్ళందరూ వాళ్ళు పెట్టిన రూల్స్ కి వ్యతిరేకంగా వాళ్లే పార్టీలు చేసుకుంటా, సెలబ్రేషన్స్ చేసుకుంటా కొన్ని రోజులు చేశారు. దాని వల్ల ఆ దేశం అంతా కూడా వైరస్ వ్యాప్తి చెందడం జరిగింది. And due to the selfishness and the just complete lack of care for their own people, these leaders have brought destruction on their own land. వాళ్ళు నాయకులుగా ఉన్నవారు శ్రద్ధతో ఉండకపోకుండా వాళ్ళు స్వార్థంతో చేసిన ఈ కార్యక్రమాల వల్ల ఆ దేశం అంతా కూడా శ్రమను అనుభవించడం జరుగుతుంది, చూస్తున్నాం మనం. And the Lord wants his church to stand in the gap and to pray and to cover the leaders of the land and ask for the Lord's wisdom and guidance upon them. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం ఆ యొక్క ఖాళీ ప్రదేశంలో నుంచొని దేవునికి, నాయకులకి మధ్యన నుంచొని మనము వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. And so now we are still in the midst of this pandemic. We are still in the midst of something that is shaking our life day after day. ఇప్పటికీ కూడా మనము ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటికి రాలేదు, మధ్య సముద్రంలోనే నడిచి. And there are two things that the Lord wants us to do continually. రెండు విషయాలు మనము దేవుడు చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. The first thing is to continue to worship him. మొట్టమొదటిగా దేవుని మనం ఎప్పుడూ కూడా ఆరాధన చేస్తూనే ఉండాలి. We can read in 2 Samuel chapter 24 verse 25. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకోవచ్చు. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం, చివరి వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. So you see, what is happening here is the prayer. It says the prayer of a righteous man availeth much. ఈ యొక్క నీతిమంతుని ప్రార్థనలో ఎంతో బలం ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. And here you see David coming before the Lord, building an altar to him, offering worship to him, just completely putting the nation, the sins of the nation, his own sins before the Lord, and the Lord heard his prayer and the Lord stopped the plague. ఇక్కడ ఏం జరిగిందంటే, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే విధంగా దావీదు ఆ యొక్క బలిపీఠాన్ని కట్టి దేవునికి బలి అర్పణలు అర్పించి ఆరాధన చేసినప్పుడు, ప్రజల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ తెగులును ఆపివేశాడు. You also can read from 2 Chronicles chapter 7 verse 14. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 2 Chronicles 7:14. Sorry. 7:14. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Amen. Our God is a God who is merciful upon us, and he wants us to turn back to him, to confess our sins, our wicked ways, our mistakes, and ask for forgiveness and healing. దేవుడు మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలోనికి రావాలి. మన చెడు మార్గాలు, మన పాపములు విడిచిపెట్టి ఆయన తట్టుకు తిరిగి ఆయన మార్గంలోనికి రావాలని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. And so even in this time where many of us, we can't come together, we can't gather together, we can't worship together, we can't pray together, but in the midst of that, what is important is our connection with our God still
is strong, still goes on, still is always there for us to connect with him. భౌతికంగా మనం అందరం కూడా కలిసి ఆరాధన చేసుకుంటానికి పరిస్థితులు లేనప్పటికీ కూడా మనకి మన దేవునికి మధ్యన ఉన్న సంబంధంలో ఎలాంటి మార్పు లేదు. మన ప్రభువుని మనం ఎల్లప్పుడూ కూడా అదే యొక్క ఫెలోషిప్ లో ఆయనతో ఉండవచ్చు. Even today what we are doing, this is a perfect example how in the midst of separation God has brought us together to worship him and to praise him and to just be in his presence. మనము వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఐక్యపరిచి ఈ విధంగా ఆరాధనలో మనందరినీ కూడా జతపరిచాడు. And so today, in the situation that you're in the circumstance that you're in, whatever it might be happening today, very important that we keep worshiping, we keep praising our God, we keep just giving him all that we have with all our hearts, because the Lord is moved by the praises of his people. ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా, ఎంత శ్రమలో గుండా వెళ్తున్నప్పటికీ కూడా మనము దావీదు ఏ విధంగా అయితే శ్రమలో దేవుని స్తుతించాడో అదే విధంగా మనం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేయటం మంచిది. And so important, continue to worship God, continue to praise God, give him all that we have at all times, and that is the key to bringing about an end to all this suffering and an end to all this pain. దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం, మన యొక్క పూర్ణ శక్తితో పూర్ణాత్మతో దేవుని ఆరాధన చేయటం, దీని ద్వారానే మనము ఈ యొక్క తెగులును తరిమి కొట్టగలుగుతాం. And next, importantly, the Lord is interested in people. మరో ముఖ్యంగా దేవుడికి ప్రజల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. He wants us always to be his agents of blessing, his agents of hope, his agents of peace. మనమందరం కూడా ఏర్పరచుకున్న దేవుని బిడ్డలముగా మనము శాంతికి, సమాధానానికి, ఆశీర్వాదానికి రాయబారులుగా ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. God loves his people and he wants to show his people he loves them through his own sons and daughters. దేవుడి యొక్క ప్రేమను మన ద్వారా, తన పిల్లలమైన మన ద్వారా, కుమారులు కుమార్తెల ద్వారా వ్యక్తపరచాలని కోరుకుంటా ఉన్నాడు. Here we also can read from Numbers chapter 16 verse 48. Numbers chapter 16 verse 48. Yeah. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 48వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనం. హల్లెలూయా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనం. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. Here we see this is Aaron, the high priest Aaron. What he was doing is he actually came between the people who had died and the people that was living, and he was the one who was interceding. ఇక్కడ చూడండి, ఇక్కడ తెగులు వచ్చి ప్రజలు చనిపోతా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో చనిపోయిన వారికను తెగులు వస్తున్న ప్రదేశానికి మధ్యలో అహరోను వెళ్లి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేశాడు, మధ్య నిలబడ్డాడు. And he wanted there to be an end to the plague, and so he was coming before the Lord and he was offering the best that he could offer, just to bring healing, just to bring an end to all the deaths and all the suffering that was happening. అక్కడ ఉన్న చావులని, పరిస్థితులని ఆపటానికి, ఆ తెగులుని ఆపటానికి చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో అహరోను వచ్చి నిలబడి దేవునికి అర్పణలు అర్పించుతూ దేవునికి విజ్ఞాపన చేయటం మనం చూస్తున్నాం. Today the Lord has called us as priests. దేవుడు మనల్ని యాజకులుగా ఈ కొత్త నిబంధనలో పిలుచుకున్నాడు. You know, as a priest, back one of the key and important requirements of a priest or function of a priest is to take care of the sick, and to come and step in and to intervene when the sick are there in the midst of them. యాజకుల యొక్క ప్రధానమైన ఒకటైన పరిచర్య ఏంటంటే, ఆ రోజుల్లో ఎవరైతే బలహీనులుగా వ్యాధిగ్రస్తులుగా వస్తారో వారి కొరకు అర్పణలు అర్పించటం.
And so here, like Aaron, the Lord wants us to stand in the gap for the people that are suffering. మనము అహరోను స్థానంలో ఉంటూ యాజకులుగా ఎవరైతే పరిస్థితులు గుండా శ్రమలు అనుభవిస్తున్నారో వారి మధ్యలో మనం నిలబడటం దేవుడు కోరుకుంటున్నాడు. To pray for them, to uphold them, to support them, to meet the needs as God allows us. వారి కొరకు ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం, అలాగే వారికి అవసరతలో మనం చేయగలిగిన సహాయం చేయటం, సహకారం అందించటం మంచిది. Some practical tips on how we can be people who serve people and fulfill God's promise and plan for us. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు మన జీవితంలో నెరవేర్చడం ఏ విధంగా సాధ్యమవుతుందో చూద్దాం. One thing we can do is to always encourage the people around us. మన చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా ఎప్పుడు ప్రోత్సహించడం అనేది ఎంతో ప్రాధాన్యం. You know, whatever a person might be going through, whatever situation that they might be facing, just reaching out to them and telling them, the Lord loves you, come, let me pray for you. That is something very powerful. మీరు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని ఉత్సాహపరుస్తూ దేవుని సన్నిధిలో రండి, ప్రార్థన చేద్దాం, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మనకు తోడుగా ఉంటాడని వారిని ప్రోత్సహించడం ఎంతో మంచిది. You know, sometimes there are people in our midst that are not seen. కొన్నిసార్లు వారు కనపడకుండా ఉంటారు కొంతమంది. There might be someone who is staying in maybe in your dormitory or where you're living, or someone at your workplace who maybe nobody talks to, nobody pays attention to, no one really gives much care about. కొంతమంది మీ డార్మిటరీలో కానీ మీ యొక్క పనిచేసుకునే ప్రదేశాల్లో కానీ అస్సలు పట్టించుకోకుండా కొంతమంది ఉండిపోతారు. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉంటారు. And God wants us to be the hands and the feet of Christ, reaching out to these people and showing them the love of God. దేవుని యొక్క చేతులుగా కాళ్ళుగా మనము ప్రభువైన యేసుక్రీస్తు రాయబారులుగా వారిని వెళ్ళి పలకరించటం, వారితో మాట్లాడటం, వారిని ప్రోత్సహించటం మన యొక్క కర్తవ్యమై ఉంది. One thing we will realize supernaturally is often we might be in a situation where we are in need. We might have a lot of issues that need God's intervention. చాలా పరిస్థితుల్లో మనమే దారుణమైన పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉన్నాం. దేవుని యొక్క జోక్యానికి దేవుడు మన జీవితంలో కలుగజేసుకోవాలని మనం కోరుకుంటూ మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. But when we reach out, when we put the needs and the situations of others ahead of our own, we will see that the Lord supernaturally meets our needs and makes us an agent of blessing to others as well. మనము లేమి గుండా వెళుతూ మనము ఒక అడుగు ముందుకు వేసి మనం ఎవరికన్నా సహాయం చేయటానికి ముందుకు వస్తే దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. During this pandemic season, many are without hope. ఈ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చాలా మందికి అసలు నిరీక్షణ లేకుండా ఉన్నారు. They don't see any answer, they don't see any solution. What they see ahead of them is just darkness and suffering and difficulty. చాలా మందికి జవాబు లేకపోకుండా చీకటి పరిస్థితులు, అంటే ఎలాంటి నిరీక్షణ లేకపోకుండా, ఎలాంటి మంచిది కేవలం ఏదైనా ఆశించకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. The greatest gift that you can give them is shining the light of God into their situation. మీరు అలాంటి పరిస్థితుల్లో అంధకారంలో మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం వెలుగుగా ఉండాలి. Because once that light comes in, it just brightens up their life, it just changes their situation, it shows them hope that they never ever thought was possible. ఒక్కసారి ఆ వెలుగు వారి జీవితంలోనికి వస్తే ఇంతకు ముందు అసాధ్యం అనుకున్నవన్నీ కూడా సాధ్యాలుగా వాళ్ళు చూడగలుగుతారు. Today the Lord is a God that is in our midst. ప్రభువు మన మధ్య ఉన్నాడు. He is a God that is working for us and not against us. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు వ్యతిరేకంగా లేడు. He has allowed this pandemic to come not to destroy us but to bring us to a better place. దేవుడు యొక్క పరిస్థితిని అనుమతించింది మనల్ని
పాడు చేయటానికి, చంపివేయటానికి కాదు గాని మనలను ఇంకా బలపరచటానికి, ఆయనకి దగ్గరగా చేసుకుంటానికి. It is to serve as a warning for us that there might be things that we are doing, there might be directions that we are taking, choices that we are taking that are not what his plan and his purpose for our life is. ఇది ఒక హెచ్చరికగా దేవుడు ఇచ్చాడని మనం గమనించాలంటే, మనము దేవునికి అనుగుణంగా నడుచుకుంటున్నామా, దేవునికి ఆలోచనలకు అనుగుణంగా వెళుతా ఉన్నామా, లేకపోతే మనకు నచ్చినట్టు వెళ్ళిపోతున్నామా అనేది మనం ఒకసారి తెలుసుకొని గమనించి దేవుని మార్గంలోనికి రావటానికి దేవుడు ఒక అవకాశంగా ఇచ్చాడు. Today this is a test of our faith. ఇది మన విశ్వాసానికి పరీక్షగా మనం చూసుకోవాలి. It is a time for our faith to come out into the open, our faith to show that it is a faith that is solid, that is a faith that can be depended upon. It's a faith that will stand the trials and the difficulties and the challenges of this world. ఈ యొక్క విశ్వాసము ఏ పరిస్థితికైనా నిలబడగలుగుతుందని చెప్పి, మన జీవితంలో మనకు దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కోగలమని చెప్పి చూపించటానికి, విశ్వాసాన్ని కనుపరచటానికి ఇది మంచి అవకాశంగా మనం చూడాలి. The Lord has made us more than conquerors. దేవుడు మనల్ని మరింత విజయస్తులుగా చేశాడు. He has won the battles for us. He has given us the victory. దేవుడు మన పక్షాన యుద్ధాలు చేసి ఎన్నో గెలిచాడు, మనకి ఇప్పటికే విజయాన్ని ఇచ్చాడు. And today he wants us to live in the fullness of what he has given us, living a life that brings healing, that brings restoration, that brings hope. దేవుడు ఆ యొక్క పరిపూర్ణతలో మనం జీవించాలని, ఆ పరిపూర్ణతలో ఉన్న శాంతి, సమాధానము, అలాగే పోగొట్టుకున్న దాన్ని మరలా తీసుకురావటము, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా జరిగించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. So today, as we bow our heads, let's just let all the worries and the issues and the problems that we are facing, let it just reduce and let God increase. మనం ఆలోచిస్తున్న మన పరిస్థితులు, ఆందోళనలు, సమస్యలు వీటన్నిటినీ కూడా చిన్నవిగా చేసి దేవుణ్ణి పెద్దవానిగా చేసి మనం చూద్దాం. He is the God that is greater than any situation, any circumstance, any problem that we have faced and will ever face in future. మనం ఎదుర్కొనబోయే ప్రతి సమస్య, ప్రతి పరిస్థితి కంటే కూడా ఎంతో మిన్న అయిన ప్రభు అయి ఉన్నాడు మన దేవుడు. The Lord who said on the cross, "It is finished," because he had put a full stop against all that is coming to bring us down. ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆయన నిజంగా సమాప్తం చేశాడు. మనల్ని అప్పటి వరకు పడదోసిన ప్రతి పరిస్థితికి కూడా ఇంకా ముగింపు వచ్చింది అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటన చేశారు. But to enjoy the promise of a life in him, we have to live a life that is lived in the paths and in the precepts and in the direction that the Lord is putting before us. దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలలో, దేవుడు ఏర్పాటు చేసిన పరిస్థితుల నడుమ మన జీవితాలు కట్టుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. For in it there is fullness of life. ఆయనను వెంబడిస్తే మన జీవితంలో పరిపూర్ణత ఉంటుంది. Dear God, we thank you for this evening. We thank you for your children, O Lord God. ప్రియ పరలోకపు తండ్రి, నీ పిల్లలందరూ కూడా నీ సన్నిధిలోకి రావడానికి నువ్వు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు. We thank you, Lord, for your plans for your children are to bless them, to prosper them, to give them a future and to give them a hope, O Lord God. అయ్యా, నీ పిల్లల పట్ల నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నావు. వారిని ఆశీర్వదించడానికి, వారిని నిలువపెట్టడానికి నువ్వు ఎంతో గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నావు. And whatever they might be going through today, Lord, you are greater than that situation and you are the God who will bring them to a better place, O Master. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి కంటే కూడా నువ్వు మిన్న అయిన దేవుడు అని, నువ్వు గొప్ప దేవుడు అని మేము ఒప్పుకుంటూ ఉన్నాం. సరైన గొప్ప ప్రదేశంలోనికి, సమతలమైన ప్రదేశంలోనికి వారిని తీసుకుని వచ్చే దేవుడు నీవే అని ఒప్పుకుంటూ ఉన్నాం. We understand, Lord, that COVID-19, this great virus, this great pandemic has happened because of many of the sins and the failings that we have made. తండ్రి, ఈ యొక్క
పరిస్థితులు, ఈ COVID-19 ఈ వైరస్ మా జీవితంలోనికి నువ్వు అనుమతించిన దానికి కారణం ఏంటో మేము తెలుసుకున్నాం. నీకు దూరంగా వెళ్ళిపోవటం దాన్ని బట్టి నువ్వు అనుమతించావయ్యా. And today, Lord, we ask you again to forgive us, to forgive our sins, to forgive all the things that we have done to grieve your heart, that the things that have been done by our leaders, by our nations, that has grieved your heart, O Master. తండ్రి, నీకు వ్యతిరేకంగా మేము చేసిన తప్పులను, పాపాలని ప్రభువా మేము ఒప్పుకుంటూ మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయకులుగా ఉన్నవారు చేసిన ప్రతి తప్పును, ప్రతి నాయన నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యాన్ని కూడా ప్రభువా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. And Lord, in the midst of this situation that we are in, Father, may we always worship you. May we always serve you. May we always serve your people, O Master. తండ్రి, నిన్ను సేవిస్తూ నిన్ను ఆయన ఆరాధన చేస్తూ ఉండటం మాకు నేర్పించండి ప్రభువా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా. We thank you, Lord, for all your ways are good, all your ways are pleasing, and all your ways are perfect, O Master. అయ్యా, నీ మార్గములు రమ్యములు, నీ మార్గములు మంచివి ప్రభువా, నీ మార్గముల్లోనే మమ్మల్ని ఉంచండి. There is nothing that, Lord, you have done or have allowed to happen that is not perfect, because you are a God that is perfect and you are a God that is true. అయ్యా, నువ్వు మా జీవితంలోకి అనుమతించిన ప్రతిదీ కూడా పరిపూర్ణమై ఉన్నది, ఎందుకంటే నువ్వు పరిపూర్ణుడైన దేవుడు అయి ఉన్నావు. We thank you, Lord, for this time. Once again, we commit the rest of the service into your loving hands. అయ్యా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి నిన్ను స్తుతి చేస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. అలాగే జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి. In your name we ask and we pray, O Lord. యేసు నామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.